కానీ అతనికి ఆ ఛాన్స్ దక్కలేదు. గంట సేపు కూతురితో ఆడుకుంటానని మాజీ భార్యను బ్రతిమలాడుకుని బయటికి తీసుకొచ్చి కొద్దిసేపు ఆటలాడి మళ్లీ కూతురును భార్య దగ్గర దించి వచ్చేసేవాడు. అలా ఒంటరిగా ఉన్నప్పుడే మరో నటి మేరీకేట్ ఓస్లెస్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఇక డార్క్ నైట్ షూటింగ్ అయిపోయాక కూడా హీత్ క్యారెక్టర్ లో నుంచి బయటకు రాలేదు. మీడియా ఇంటర్వ్యూస్ లో కూడా డార్క్ నైట్ జోకర్ క్యారెక్టర్ గురించి చెప్పేవాడు హీత్. షూటింగ్ అయిపోయినా కూడా ఆ క్యారెక్టర్ తనని వదలలేదు. రోజుకు 2 గంటలు కూడా నిద్రపోయేవాడు కాదు. దీంతో నిద్ర కోసం టాబ్లెట్లు వాడడం మొదలుపెట్టాడు. ఇక మెడ నొప్పులని జలుబు అని టాబ్లెట్లు తీసుకునేవాడు. అయితే డాక్టర్ ఇచ్చిన రాంగ్ ప్రిస్క్రిప్షన్ ఓవర్ డోస్ అయి తన అపార్ట్మెంట్ లోని బెడ్ పై చనిపోయి ఉన్నాడు. ఉదయం 3:30కు పని మనిషి మసాజ్ చేసే అమ్మాయి తలుపు తీసి లోపలికి వచ్చేసరికి బెడ్ పై పడి ఉన్నాడు. ఎంత లేపినా లేవలేదు. వాళ్ళు హీత్ గర్ల్ ఫ్రెండ్ కి 3 సార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో 911కి ఫోన్ చేశారు. తర్వాత పోలీసులు డాక్టర్లు వచ్చినా కూడా అప్పటికే చనిపోయి చాలా సేపు అయి ఉంటుందని ఆసుపత్రికి తరలించారు. సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఇక పోస్ట్ మార్టంలో